హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్జికోజ్ అకాడమీ. అదేవిధంగా మన ఛానల్ చూసే వారికి కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి సార్. అయితే మెయిన్ కరెంట్ అఫైర్స్ మనకు రీసెంట్ గా ఒక మ్యాచ్ జరిగింది సార్. ఏదంటే కరెంట్ అఫైర్స్ రీసెంట్ గా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రీసెంట్ గా ఏ మ్యాచ్ అంటే వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్. ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ రీసెంట్ గా విన్నర్ వచ్చేసారు. అదేవిధంగా ఎప్పుడు స్థాపించింది, విన్నర్ ఎవరు, రీసెంట్ గా 2026 రన్నర్ వచ్చేసి ఎవరు గెలిచారు, దీని గురించి మనం రీసెంట్ గా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అయితే వరల్డ్ కప్ ఫుట్బాల్ గురించి ఖచ్చితంగా ఒక బిట్స్ వచ్చే ఛాన్స్ అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చి సార్ మనకు వరల్డ్ కప్ ఫుట్బాల్ ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు, ఏం కదా మనకి ఇంపార్టెంట్ సార్. అయితే ఇక్కడ వరల్డ్ కప్ ఫుట్బాల్ ఎస్టాబ్లిష్ ఎప్పుడు అంటే సార్, ఎస్టాబ్లిషన్ 1930లో వరల్డ్ కప్ ఫుట్బాల్ ఎస్టాబ్లిష్ చేశారు, 1930లో. నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ కప్ ఫుట్బాల్ ఎస్టాబ్లిష్ వచ్చి 1930. దీన్ని ఇంకొక ఏమంటే ఫిఫా వరల్డ్ కప్ అంటారు సార్. ఏది ఫిఫా వరల్డ్ కప్ అని అంటారు. ఫిఫా వరల్డ్ కప్. నెక్స్ట్ అదేవిధంగా ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ అని పిలుస్తారు అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. అయితే వరల్డ్ కప్ ఫుట్బాల్ ఎస్టాబ్లిష్ అంటే 1930లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ 1930 నుంచి సార్ 2026 వరకు ఇదా మొత్తం వచ్చేసి ఇదా టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు జరిగిందంటే 23 సార్లు జరిగిందన్నమాట. ఎన్నిసార్లు సార్? 23 సార్లు జరిగింది. ఈ యొక్క 23 సార్లు వచ్చేసి విజేత వచ్చేసి ఎవరు గెలిచారు, రన్నర్ వచ్చేసి ఎవరు గెలిచారు. అదేవిధంగా ఎక్కువ సార్లుగా అదే మోస్ట్ ద విన్నర్ వచ్చేసి ఎక్కువ సార్లు ఏ దేశం వాళ్ళు గెలిచింటే బ్రెజిల్ వచ్చేసి ఎన్నిసార్లు గెలిచింటే బ్రెజిల్ 5 times ద విన్నర్ 5 times ద విన్నర్. నెక్స్ట్ అదేవిధంగా 5 times అదేవిధంగా 5 times విన్నర్ గెలిచిందన్నమాట. 4 సార్లు వచ్చేసి ఏ దేశం గెలిచిందంటే ఇటలీ సార్. ఎన్నిసార్లు అంటే 4 times గెలిచిందన్నమాట, 4 times. నెక్స్ట్ అదేవిధంగా ఇటలీ వచ్చేసి 4 times. నెక్స్ట్ అదేవిధంగా అర్జెంటీనా వచ్చేసి ఎన్నిసార్లు గెలిచింటే అర్జెంటీనా కూడా ఎన్నిసార్లు అంటే 3 times గెలిచిందన్నమాట. వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఎవరు నిర్వహిస్తారు? వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఇది ఆర్గనైజేషన్ బై ఎవరంటే ఫిఫా సార్. ఇది ఫిఫా వాళ్ళు ఆర్గనైజేషన్ అనమాట. వరల్డ్ కప్ ఫుట్బాల్ ఆర్గనైజేషన్ అంటే ఫిఫా. మనకు సపోజ్ ఇప్పుడు క్రికెట్ ఉంది, క్రికెట్ వచ్చేసి ఎవరు నిర్వహిస్తారంటే క్రికెట్ వచ్చేసి ఐసీసీ నిర్వహిస్తున్నమాట, ఐసీసీ వాళ్ళు. అదేవిధంగా నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్ ఎవరు నిర్వహిస్తారంటే ఒలింపిక్ గేమ్స్ ఎవరంటే ఐఓసి. నెక్స్ట్ అదేవిధంగా హాకీ వచ్చేసి ఎవరు నిర్వహిస్తారంటే హాకీ ఐఎఫ్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ హాకీ వాళ్ళు. అట్లనే మనకు ఏంటంటే మనకు మెయిన్ వచ్చేసి ఏదంటే ఈ యొక్క క్రికెట్ వచ్చేసి ఎవరంటే ఐసీసీ, ఒలింపిక్ గేమ్స్ ఐఓసి, హాకీ వచ్చేసి ఎఫ్ఐఎస్. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏదంటే వరల్డ్ కప్ ఫుట్బాల్ ఆర్గనైజేషన్ వచ్చేదంటే ఫిఫా సార్. ఈ యొక్క ఫిఫా యొక్క అబ్రివేషన్ అంటే మనకి ఇంపార్టెంట్ సార్. ఫిఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. ఇక్కడ మనకు ఫిఫా అబ్రివేషన్ వెరీ ఇంపార్టెంట్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ అనమాట. అంటే ఫిఫా అబ్రివేషన్ వెరీ ఇంపార్టెంట్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ మెయిన్ వచ్చేసి ఈ యొక్క ఫిఫా అబ్రివేషన్ అనమాట. అయితే ఈ యొక్క ఫిఫా వచ్చేసి అంటే తెలుగులో వచ్చేసి ఏమంటే అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య. అంతర్జాతీయ ఫుట్బాల్ యొక్క సమైక్య సార్. దీన్ని ఫుట్బాల్ సమైక్య అంటారు. అయితే ఇక ఫిఫా ఎస్టాబ్లిష్ అంటే 1904లో మే 5వ తేదీన ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా దీంతో హెడ్ క్వార్టర్ వచ్చేసి దీని యొక్క ఫస్ట్ ప్రధాన కేంద్రం ఎక్కడంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కేంద్రం ఫస్ట్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉండేదంటే ఫ్రాన్స్ లో ఉంది సార్. ఫ్రాన్స్ లో ఎక్కడ వచ్చేసి ప్యారిస్ లో అనమాట. మళ్ళా ప్రెజెంట్ వచ్చేసి ఈ యొక్క ఫిఫా హెడ్ క్వార్టర్స్ ప్రెజెంట్ ప్రధాన కేంద్రమా ఎక్కడ ఉందంటే ప్రెజెంట్ హెడ్ క్వార్టర్ వచ్చేసి స్విట్జర్లాండ్ సార్. ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్ అనమాట. స్విట్జర్లాండ్ ఎక్కడంటే జూరిచ్ అనే నగరంలో ఉంది సార్. ఏదంటే ఈ యొక్క ఫిఫా హెడ్ క్వార్టర్. ఫిఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. అయితే ఇక్కడ తెలుగులో వచ్చేసి అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య అంటారు. ఇది ఎస్టాబ్లిష్ అంటే 1904 మే 5న. దీని ప్రధాన కేంద్రం వచ్చేసి ఎక్కడంటే ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో. ప్రెజెంట్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే స్విట్జర్లాండ్ ఉంది సార్. స్విట్జర్లాండ్ ఎక్కడంటే జూరిచ్ అనే నగరంలో ఉంది సార్ ఈ యొక్క ఫిఫా హెడ్ క్వార్టర్ వచ్చేసి. అదేవిధంగా ఈ ఫిఫాలో మొత్తం దేశాలు వచ్చేసి ఎన్ని దేశాలు ఉంటాయి ఫిఫాలో మొత్తం దేశాలు. ఫిఫాలో టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ సార్. టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 212 దేశాలు ఉంటాయి సార్. నెక్స్ట్ అదేవిధంగా ఫిఫా ప్రెసిడెంట్ వచ్చేసి ప్రెజెంట్ ఫిఫా అధ్యక్షుడు ఎవరుంటే ఫిఫా అధ్యక్షుడు ప్రముఖ పర్సన్ ఫిఫా అధ్యక్షుడుగా ఎవరుంటే
ఫిఫా మా అధ్యక్షుడు, ఫిఫా ప్రెసిడెంట్ మా, ఫిఫా అధ్యక్షుడు వచ్చేసి మా, ప్రెసిడెంట్ వచ్చేసి మా, ఫిఫా అధ్యక్షుడు వచ్చేసి అంటే గియానీ ఇన్ఫాంటినో, గియానీ ఇన్ఫాంటినో, గియానిమా ఇన్ఫాంటినో అనే వ్యక్తి ప్రెసిడెంట్ ఉంటారు సార్. ఇతను ఫిఫాకి ఎన్నో పర్సెంట్ సార్, 9వ అధ్యక్షుడిగా ఎన్నికాడు. ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నో అంటే 9వ సార్. అయితే వరుసగా 2 times ఇది అపాయింట్మెంట్ పర్సన్ 2 సార్లు ఎన్నికనమాట. 2 సార్లు ఇతను ఎన్నుకోవడం జరిగింది సార్. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్. అదేవిధంగా ఈ యొక్క ఫిఫా యొక్క అధ్యక్షుడు వచ్చేసి అంటే గియానీ ఇన్ఫాంటినో. అదేవిధంగా ఈ యొక్క ఫిఫాలో మొత్తం దేశాలు ఎన్ని ఉంటాయంటే 212 దేశాలు ఉంటాయి. ఫిఫా హెడ్ క్వార్టర్ వచ్చేసి స్విట్జర్లాండ్. ఫస్ట్ హెడ్ క్వార్టర్ అంటే ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఫిఫా మ్యాచ్ ఫస్ట్ అంటే ఈ యొక్క ఫిఫా మ్యాచ్ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క ఫిఫా మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ ఏంటంటే 1930లో ఫస్ట్ ఎక్కడంటే ఇక్కడ ఏంటంటే సార్ సీరియల్ నెంబర్ నెక్స్ట్ అదేవిధంగా ఇయర్ నెక్స్ట్ అదేవిధంగా ప్లేస్ నెక్స్ట్ అదేవిధంగా విన్నరు నెక్స్ట్ రన్నర్. ఇక్కడ మనకు ఏంటంటే చాలా జాగ్రత్త ఉండాలి సార్. మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఏంటంటే ఇక విన్నర్ వచ్చేసి ఎవరు గెలిచారు, నెక్స్ట్ రన్నర్ వచ్చేసి ఎవరు గెలిచింది మనకి ఇంపార్టెంట్ విన్నరు ప్లస్ రన్నర్. అయితే ఫస్ట్ మ్యాచ్ 1930లో మన ప్లేస్ ఎక్కడ ఏంటంటే ప్లేస్ ఊరుగ్వే లేదు సార్, ఊరుగ్వే. నెక్స్ట్ విన్నర్ వచ్చేసి ఎవరంటే ఊరుగ్వే గెలిచిందన్నమాట, విన్నర్ వచ్చేసి ఊరుగ్వే. అదేవిధంగా రన్నర్ వచ్చేసి ఎవరు గెలిచినంటే రన్నప్ వచ్చేసి ఎవరు గెలిచినంటే అర్జెంటీనా గెలిచింది సార్. రన్నప్ అర్జెంటీనా గెలిచింది. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే 2022 22వ మ్యాచ్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే ఖతర్ సార్, ఖతర్ జరిగిందన్నమాట. విన్నర్ వచ్చేసి ఎవరంటే అర్జెంటీనా, విన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే అర్జెంటీనా సార్. రన్నప్ వచ్చేసి ఎవరు గెలిచినంటే రన్నప్ వచ్చేసి ఎవరంటే ఇది ప్రముఖ జట్టు ఇదంటే రన్నప్ ఫ్రాన్స్ గెలిచింది సార్, రన్నప్ ఫ్రాన్స్ గెలిచింది. నెక్స్ట్ అదేవిధంగా 2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఏ దేశంలో జరిగిందంటే 3 దేశాలు జరిగింది సార్. ఒకటి అమెరికా, 2 వచ్చేసి కెనడా, 3 వచ్చేసి ఇదంటే మెక్సికోలో జరిగింది. విన్నర్ వచ్చేసి ఏ దేశం వాళ్ళు గెలిచింటే స్పెయిన్, విన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే స్పెయిన్ వాళ్ళు గెలిచారు సార్, స్పెయిన్ గెలిచింది. రన్నప్ వచ్చేసి ఏదంటే అర్జెంటీనా, రన్నప్ వచ్చేసి ఎవరు గెలిచారంటే అర్జెంటీనా వాళ్ళు గెలిచారు, రన్నప్ వచ్చేసి అర్జెంటీనా. అయితే 2026 ఫుట్బాల్ మ్యాచ్ 2023 3 కంట్రీస్ లో జరిగినాయి, అమెరికా, కెనడా, మెక్సికో. నెక్స్ట్ విన్నర్ వచ్చేసి ఏదంటే స్పెయిన్, రన్నర్ వచ్చేసి ఏదంటే అర్జెంటీనా వాళ్ళు గెలిచారు. అయితే 2022 ఏ మ్యాచ్ అంటే ఖతర్ సార్, ఖతర్ అనమాట. విన్నర్ వచ్చేసి ఏంటంటే అర్జెంటీనా, రన్నర్ ఫ్రాన్స్ 2020లో. అయితే ఇక్కడ ప్రపంచ కప్ ఫుట్బాల్ నిర్వహించిన మొట్టమొదటి ముస్లిం దేశమ్మా ఏదంటే ఖతర్ సార్. వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ కప్ ఫుట్బాల్ నిర్మించిన మొట్టమొదటి దేశమ్మా ఏ దేశం అంటే ఖతర్ దేశం. ఫస్ట్ వరల్డ్ కప్ ఫుట్బాల్ నిర్మించిన మొట్టమొదటి దేశమ్మా ఏదంటే ఖతర్ సార్. ఈ 2 మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. అయితే ఇక్కడ నెక్స్ట్ అదే విధంగా ఇంకోటి అంటే 2026 వచ్చేసి ఈ యొక్క 2026 అయిపోయింది సార్. నెక్స్ట్ 2030 వచ్చేసి ఏ దేశం అంటే పోర్చుగల్, నెక్స్ట్ పోర్చుగల్ చదువుతుంది. నెక్స్ట్ అదేవిధంగా స్పెయిన్, నెక్స్ట్ స్పెయిన్, పోర్చుగల్ మరి స్పెయిన్ వచ్చి అదేవిధంగా ఈ స్పెయిన్ నెక్స్ట్ అదేవిధంగా 2034లో వచ్చేసి ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంటే సౌదీ అరేబియా సార్. ఏ మ్యాచ్ అంటే సౌదీ అరేబియాలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పోర్చుగల్, స్పెయిన్ కార్బోయియాలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది, కార్బోయియాలో ఈ యొక్క మ్యాచ్ సార్. కాన్బోరియాలో మన పోర్చుగల్ స్పెయిన్ కాంబోరియాలో ఈ యొక్క మ్యాచ్ 3 దేశాలు 2030 ఎన్నో మ్యాచ్ అంటే 24 మ్యాచ్. అదేవిధంగా 2034లో వచ్చేసి ఏ దేశం అంటే సౌదీ అరేబియాలో ఎన్నో మ్యాచ్ అంటే 25 మ్యాచ్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్. 2034లో వచ్చేసి సౌదీ అరేబియా, 2030లో పోర్చుగల్, స్పెయిన్ కాంబోరియాలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది సార్. వెరీ ఇంపార్టెంట్. ఏ మ్యాచ్ అంటే వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్. అయితే వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించిన మొట్టమొదటి ముస్లిం దేశం నిర్మించిన దేశమా ఏదంటే ఖతర్ సార్. 2వ మ్యాచ్ ఏ దేశం అంటే నిర్మిస్తుంటే సౌదీ అరేబియా 2034లో. అదేవిధంగా ఇక్కడ మనకు కావాల్సిన సార్ ఏంటంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏదంటే మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏ మ్యాచ్ గెలిచిందంటే రీసెంట్ మ్యాచ్ వెరీ ఇంపార్టెంట్. ఆ మ్యాచ్ వచ్చి ఏది రీసెంట్ గా గెలిచిన మ్యాచ్ అయితే ఇక్కడ రీసెంట్ గా మన కరెంట్ అఫైర్స్ జాగ్రత్త రాయాలి సార్, జాగ్రత్తగా వినాలి సార్. అయితే ఇక్కడ 2026 యొక్క ఫుట్బాల్ మ్యాచ్ సార్, 2026 యొక్క ఫుట్బాల్ మ్యాచ్. అయితే ఇక్కడ 2026 యొక్క ఫుట్బాల్ మ్యాచ్ 23వ మ్యాచ్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ యొక్క మ్యాచ్ 2026 వచ్చేసి ఏ దేశం అంటే కెనడా, నెక్స్ట్ అదేవిధంగా అమెరికా, నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఏ దేశం అంటే మెక్సికోలో. ఈ 3 దేశాల్లో ఈ యొక్క మ్యాచ్ అవుతుంది సార్. అయితే ఈ మ్యాచ్ వచ్చేసి 2026లోని
2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ 23rd మ్యాచ్ 23వ మ్యాచ్ మా ఎప్పుడు స్టార్ట్ చేసింటే జూన్ 11 2 మా అదేవిధంగా 2026 వచ్చేసి మా జూలై 19 వరకు జూలై 19 వరకు ఈ యొక్క మ్యాచ్ జరిగింది సార్. ఈ మ్యాచ్ జరిగినమాట హైలైట్స్. అయితే ఈ యొక్క మ్యాచ్ లో మొత్తం ఎన్ని దేశాలు హాజరైనాయి ఏం కథ మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ సార్. అయితే ఇక్కడ 2026 నుంచి మా నెక్స్ట్ 2026 23వ మ్యాచ్ జూన్ 11 జూన్ 19 వరకు ఈ యొక్క మ్యాచ్ ఇది. అయితే ఈ మ్యాచ్ లో ఈ యొక్క 2026 మ్యాచ్ లో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మొత్తం దేశాలు మా ఎన్ని దేశాలు హాజరంటే మొత్తం దేశాలు మా 48 కంట్రీస్ అనేవి. అంతకుముందు 2022 వచ్చేసి మా 44 దేశాలు ఉన్నాయన్నమాట. కొత్తగా 2026 వచ్చేసి కొత్తగా వచ్చేసి 4 దేశాలు జాయిన్ అయ్యనమాట. ఇది న్యూ కంట్రీ, ఇది జాయినింగ్. మొత్తం వచ్చేసి ఏంటంటే 48 కంట్రీస్ ఆడేసిమా. మొత్తం 48 దేశాలు ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ లో నిలుస్తున్నమాట. అయితే 2026 ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ లో ఈ యొక్క మ్యాచ్ మా ఈ యొక్క టోర్నమెంట్ 3 ప్రారంభించడం జరిగినమ్మా. ఒకటి వచ్చేసి మెక్సికోలో ప్రారంభిస్తాం అనమాట జూన్ 11 2026 లో. అయితే ఈ మ్యాచ్ వచ్చి 2026లో ఫస్ట్ వచ్చేసి ఎక్కడంటే ఎస్టోడియోలో అనే నగరంలో జరిగింది సార్. అదేవిధంగా దీంతో ప్రముఖ ఈ యొక్క సాంగ్స్ అంటే 2026లో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ మా ఎక్కడంటే ఫస్ట్ 2026లో మెక్సికోలో యొక్క ఫార్మా. అయితే ప్రముఖ మెక్సికో గాయకుడు వచ్చేసి ఎవరంటే ఒక ప్రముఖ పర్సన్ అతను సాంగ్స్ పాడిన ఫస్ట్ ఎవరంటే అతని పేరు వచ్చేసి ఏదంటే అలెజాండో ఫెర్నాజ్ అనే వ్యక్తి ఈ యొక్క ఫస్ట్ దీని గురించి ఒక ప్రముఖ పర్సన్ గా ఆ సాంగ్ పాడినమా. ఆ సాంగ్ ఏంటంటే ఆ సాంగ్ వచ్చేసిందంటే హిమో నేషనల్ మెక్సికో అని ప్రదర్శించారనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే సౌత్ ఆఫ్రికా గాయని వచ్చేసి టైలా అనే మహిళ వచ్చేసి నేషనల్ అథమ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని ప్రసిద్ధించిందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇది ప్రముఖ పర్సన్ సాంగ్స్ పాడినవారు వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఏమంటే దీన్ని ఎవరు ప్రారంభించారు ఏం కథ ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. ఇక్కడ మెయిన్ కరెంట్ అఫైర్స్ ఏదంటే మనకి ఏంటంటే ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేసింటే 2026 జూన్ 11 జూలై 19. అయితే ప్రముఖ మెక్సికో గాయకుడు వచ్చేసి అలెజాండ్రో ఫెర్నాండెజ్ వచ్చి ఒక ఏంటంటే హిమో నేషనల్ మెక్సికో అనే నా పాటను ఫస్ట్ గాయించారు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా గాయని వచ్చేసి టైలా ఆంగుత ఏం పాడిందంటే నేషనల్ అథమ్ ఆఫ్ ది సౌత్ ఆఫ్రికా అనేది ప్రసిద్ధించిందన్నమాట. అంటే మెయిన్ ఈ యొక్క సాంగ్స్ నుంచి పాట పాడినమాట వెరీ ఇంపార్టెంట్ సార్. అది ఇక్కడ వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఇప్పుడు వరకు సార్ ఎన్ని జట్లు పాల్గొంటే 48 కంట్రీస్ 48 జట్లు 2026లో పాల్గొనే సార్. మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్ అనమాట. అయితే ఇక్కడ ఈసారి 2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ లో ఏ దేశం ఆడలేదంటే వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ లో ఏ దేశం ఆర్గనైజ్ చేసిందంటే ఇరాన్ దేశం క్వాలిఫైన్ కానీ ఇరాన్ దేశము ఆడలేదు సార్. మ్యాచ్ ఆడలేదు, ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడలేదు సార్. ఎందుకు ఇరాన్ దేశము ఆడలేదంటే సార్ మెయిన్ కారణం ఇరాన్ దేశం ఎందుకు ఆడలేదంటే అక్కడ అమెరికాకు నెక్స్ట్ అదేవిధంగా అమెరికాకు ప్లస్ ఇదంటే అమెరికాకు ఇరాన్ కి యుద్ధం జరుగుతుంది సార్. దానివల్ల ఆడలేదు. ఎందుకంటే అమెరికాలో ఈ యొక్క మ్యాచ్ అవుతుంది కాబట్టి మేము ఆడమని ఆ దేశం వాళ్ళు చెప్పడం సార్. అంటే మేమే వైదొలుగుతున్నామని చెప్పింది ఏ దేశం వాళ్ళు సార్ ఇరాన్ దేశమా. వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ లో ఏ దేశం ఆడలేదంటే ఇరాన్ దేశం ఆడలేదు సార్. మనకి రీసెంట్ గా ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. అయితే ఇక్కడ వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ 2026 వచ్చేసి విన్నర్ వచ్చేసి ఎవరు గెలిచారు ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఏమంటారు సార్ విన్నర్ వచ్చేసి ఎవరు గెలిచారు రన్నర్ వచ్చేసి ఎవరు గెలిచింది వెరీ ఇంపార్టెంట్. అయితే దీనికంటే ముందు 2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ యొక్క మెయిన్ వచ్చేసి మస్కట్ ఏది ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మస్కట్ వచ్చేసి ఏది ఈ యొక్క 3 దేశాలు 2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఈ యొక్క మస్కట్ వచ్చేసి ఏముందండి 2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ యొక్క అధికారంగా యొక్క మస్కట్ వచ్చేసి ఏదంటే ఈ యొక్క 3 దేశాలు ఒకటి వచ్చేసి ఇరాన్ సంబంధించింది ఏదంటే ఫస్ట్ ఏదంటే కెనడాకి సంబంధించింది. అయితే ఈ యొక్క మస్కట్ వచ్చేసి ఏ మస్కట్ అంటే కెనడాకి సంబంధించింది మస్కట్ వచ్చేసి ఏదంటే మేపులా అనేది మస్కట్ నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఏదంటే మెక్సికో దేశానికి సంబంధించిన ఈ యొక్క మస్కట్ వచ్చేసి ఏదంటే జాయి. మరి మూడో వచ్చేసి ఏదంటే కచ్ అనేది ఏ దేశం యొక్క మస్కట్ అంటే అమెరికా సార్. కచ్ అనేది ఏ దానికి యొక్క మస్కట్ అంటే మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ సార్. ఇది అమెరికా వచ్చేసి మస్కట్ వచ్చేసి ఏదంటే కచ్. అమెరికా యొక్క మస్కట్ వచ్చేసి కచ్. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏదంటే ఈ యొక్క కచ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ 2026 టోర్నమెంట్ లో 3 దేశాలు యొక్క ఫిఫా వరల్డ్ కప్ పరిచయం చేస్తున్నమాట. దీంతో ఫస్ట్ వచ్చేసి కెనడా యొక్క మస్కట్ వచ్చేసి ఏదంటే మస్కట్ వచ్చేసి మైపుల్ అంటే ది మాస్. అది ఏ యొక్క రకంలో అంటే ఎరుపు రంగు చూడండి ఎరుపు రంగు జెర్సీ ధరించి
గోల్ కీపర్ గా వేయించే మానవ రూప మాస్మా. ఇది కావాలంటే ఇక్కడ మనం చూడండి సార్, వెరీ ఇంపార్టెంట్. మెయిన్ వచ్చేసి గోల్ కీపర్ వచ్చేసి మాస్క్ పెట్టుకున్న అనమాట. అంటే గోల్ కీపర్ వచ్చేసి ఒక చేత్తో మానవ రూపంలో ఒక గోల్ కీపర్ గా వ్యవహరించి, అంటే బాల్ ను ఎరుపు రంగులో యొక్క జెర్సీని ధరించి నెక్స్ట్ గోల్ కీపర్ గా వ్యవహరించారన్నమాట. సెకండ్ వచ్చేసి జాయ్ అంటే ఇక్కడ జాంగర్, అది ఏ దేశం యొక్క మెక్సికో. ఇక్కడ ఏంటంటే బలము యొక్క ఏంటంటే జాయ్ అంటే ఆ దేశంలో ఒక పేరు వచ్చేసి ఏంటంటే బలము, మరియు వచ్చేసి చురుకుదనం, మరియు వచ్చేసి సాంస్కృతిక గౌరవానికి ప్రతీకారమ్మ. అదేవిధంగా సాంప్రదాయకంగా ఆకుపచ్చ రంగు, సార్ ఆకుపచ్చ రంగును ధరించిన సార్, ఆకుపచ్చ రంగులో ఒక జాగిరిని పెట్టారన్నమాట. నెక్స్ట్ కచ్ అంటే ది బాల్డ్ ఆఫ్ ఈగల్, అంటే అమెరికా యొక్క ఈగల్. ఇక్కడ ఈగల్ అంటే తెలుసు సార్, నీలం రంగు యొక్క జెర్సీని ధరించి మిడిల్ ఫీల్డ్ గా వ్యవహరించే ఒక బట్టతల యొక్క గద్ద. నెక్స్ట్ ధైర్యం మరియు నాయకత్వం. ఎందుకంటే గద్ద ఈగల్ అనేది వాళ్ళ దేశం యొక్క మెయిన్ సార్ నేషనల్ మన దేశం యొక్క పక్షి. ఏదంటే ఇక్కడ ఈగల్ సార్, ఈగల్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే అమెరికా యొక్క కచ్ ది బార్డ్ ఆఫ్ ది ఈగల్ అనేది ఆ దేశంలో దీన్ని ఒక ప్రకటించారు సార్. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ సార్. రేపు ఎగ్జామ్ లో ఏమంటే ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ యొక్క మస్కట్ ఏది మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి అంటే ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఈ యొక్క ప్రైజ్ మనీ ఎంత గెలిచారు, ప్రైజ్ మనీ అయితే విన్నర్ కి ఎంత. అయితే దీనికంటే ముందు వచ్చేసి ఏంటంటే 2026 ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ వచ్చేసి వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ దీని యొక్క ప్రైజ్ మనీ ఎంత, విన్నర్ ఎంత, రన్నర్ అని చెప్పినమ్మా. అయితే ఇక్కడ వరల్డ్ కప్ మ్యాచ్ దీంతో విన్నర్ కి ఎంత గెలిచారు, నెక్స్ట్ రన్నర్ కి ఎంత, నెక్స్ట్ మూడో ప్లేస్ లో ఎవరు గెలిచారు, థర్డ్ ప్లేస్ అయితే ఇక్కడ ఫస్ట్ విన్నర్ కి వచ్చేసి ఏ దేశం అంటే స్పెయిన్ వాళ్ళు గెలిచారు. స్పెయిన్ వచ్చేసి విన్నర్. రన్నర్ వచ్చేసి ఎవరంటే రన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే అర్జెంటీనా. రన్నర్ వచ్చేసి అర్జెంటీనా గెలిచింది. మూడో దేశం ఏ దేశం అంటే ఇంగ్లాండ్ సార్. మూడో దేశం ఏ దేశం గెలిచింటే ఇంగ్లాండ్ గెలిచిందన్నమాట. మూడో దేశం ఇంగ్లాండ్ మూడో దేశంగా విన్నాను 2026 విన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే స్పెయిన్. రన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే అర్జెంటీనా. మూడో ప్లేస్ ఏ దేశం గెలిచింటే ఇంగ్లాండ్ గెలిస్తారు. మూడో ప్లేస్ ఇంగ్లాండ్ గెలిచిందన్నమాట. ఇక్కడ మనకు కావాలంటే సార్ చూడండి సార్, ఇలా స్పెయిన్ అంటే మెయిన్ వచ్చేసి 2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ యొక్క టోటల్ ప్రైజ్ మనీ వచ్చేసి ఏంటంటే మొత్తం టోటల్ ప్రైజ్ మనీ వచ్చేసి ఎంత అంటే 6,300 కోట్లు 6,300 కోట్లు 6,300 కోట్లు. అయితే దీంతో విన్నర్ కు వచ్చేసి ప్రైజ్ మనీ వచ్చేసి ఏంటంటే 440 కోట్లు. ఏ జట్ కంటే స్పెయిన్ జట్ ఏదంటే స్పెయిన్. అయితే ఇక్కడ స్పెయిన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. స్పెయిన్ జట్టు వచ్చేసి వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు గెలిచింటే 2 సార్లు గెలిచింది 2 టైమ్స్ కదా విన్నర్ 2 సార్లు గెలిచింది సార్. ఎన్నిసార్లు అంటే 2 టైమ్స్ గెలిచిందన్నమాట. 2 సార్లు 2 టైమ్స్ గెలిచిందన్నమాట వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్. ఫస్ట్ టైం వచ్చేసి ఇప్పుడంటే 2010లో, రెండోసారి ఇప్పుడంటే 2026లో ఈ యొక్క మ్యాచ్ గెలిచింది సార్. 2010లో ఒకసారి, 2026లో ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ గెలిచింది సార్. అయితే 2026 మెయిన్ వచ్చేసి 2010లో గెలిచింది, 2026లో వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ గెలిచింది సార్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ప్రైజ్ మనీ వచ్చేసి టోటల్ వచ్చి 6,300 కోట్లు. రన్నర్ కు వచ్చేసి ఏ జట్టు కంటే రన్నర్ కు వచ్చేసి అర్జెంటీనాకి వచ్చేసి ఎన్ని కోట్లు అంటే 317 కోట్లు సార్. అర్జెంటీనాకి వచ్చేసి ఏంటంటే 317 కోట్లు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మూడో ప్లేస్ థర్డ్ ప్లేస్ ఏ దేశం అంటే ఇంగ్లాండ్. మూడో ప్లేస్ ఇంగ్లాండ్ కు వచ్చేసి 279 కోట్లు. నెక్స్ట్ నాలుగో స్థానం ఏదంటే ఫ్యాన్స్ కు వచ్చేసి ఏంటంటే 259 కోట్లు సార్. అయితే ఈసారి అత్యధికంగా గోల్ చేసిన వాడు అత్యధికంగా 10 సార్లు. అది ఈసారి 2026లో వరల్డ్ కప్ ఫుట్బాల్ లో అత్యధికంగా గోల్ చేసిన వాడు ఏంటంటే ఫ్యాన్ దేశం వాడు కెప్టెన్ ఏంటంటే ఎంబోపే గోల్డెన్. గోల్డెన్ బాల్ అవార్డు సార్. ఇదంటే గోల్డెన్ బాల్ అవార్డు 2026 గోల్డెన్ బాల్ అవార్డు వచ్చేసి ఎవరికి ఈ యొక్క సొంతం చేసుకుంటే గోల్డెన్ బాల్ లేదా గోల్డెన్ బూట్ అవార్డు ఏదంటే అతని పేరు వచ్చేసి ఫ్యాన్స్ కెప్టెన్ వచ్చేసి ఏంటంటే ఫ్యాన్స్ కెప్టెన్. ఇది ప్రముఖ పర్సన్ ఎబోపే అనే వ్యక్తి ఏ దేశం అంటే ఫ్యాన్స్ వాడు. ఇతనికి ఈసారి గోల్డెన్ బుల్ బాల్ అవార్డు కూడా రావడం గోల్డెన్ బుల్ లేదా గోల్డెన్ బూట్ అవార్డు వచ్చింది సార్. గోల్డెన్ బూట్ అవార్డు ఇది విన్నర్ వచ్చేసి అంటే ఇక్కడ వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ 2026 ఫైనల్ మ్యాచ్ లో విజేతకు వచ్చేసి 480 కోట్లు, రన్నర్ కు వచ్చేసి 317 కోట్లు, థర్డ్ ప్లేస్ 279 కోట్లు సార్.
279 కోట్స్ అంటే 279 కోట్లమా 279 కోట్లు విన్నర్ కి మూడో ప్లేస్ రన్నర్ కి వచ్చేసి 250 కోట్లు 59 కోట్లమా వెరీ ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలిచిండు ఏం కథ స్పెయిన్ వచ్చేసి ఫస్ట్ టైం 2010లో గెలిచింది 2020లో మన రెండోసారి విజేతగా గెలిచింది సార్ రెండోసారి విజేత గెలిచింది. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి దీంతో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ దీంతో మనకి ఏంటంటే ఎక్కువ సార్ ఇది 223 మ్యాచ్ అయితే దీంతో మెయిన్ వచ్చేసి ఈ యొక్క మ్యాచ్ లో మొత్తం మ్యాచ్లు వచ్చి 101 జరిగిన 104 మ్యాచ్ జరిగినాయి సార్. నెక్స్ట్ మొత్తం గోల్ సాధించబడింది ఏంటంటే 308 గోల్ సాధించారన్నమాట గోల్ సాధించారమ్మా. అదేవిధంగా ఈ యొక్క మ్యాచ్ లో టాప్ స్కోర్ ఏమంటే టాప్ స్కోర్ గా అంటే ఎక్కువ గోల్ చేసిన పర్సన్ ఏమంటే కిలియానీ ఎంబోఫో అతను ఏ దేశం అంటే ఫ్యాన్ దేశం వాళ్ళమా ఎన్ని గోల్ చేసి అంటే 10 గోల్ చేశారన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా బెస్ట్ ఆటగాడమా ఎవరంటే రోడీ బెస్ట్ ఆటగాడమా ఎవరంటే రోడీ. నెక్స్ట్ అదేవిధంగా ఉత్తమ యువ ఆటగాడు వచ్చేసిమా ఏమంటే ఉత్తమ యువ ఆటగాడు బెస్ట్ యువ ఆటగాడు వచ్చేసిమా ఏమంటే అతని పేరు వచ్చేసిమా ఏమంటే పౌకూరి బ్యాట్స్ అనే వ్యక్తిమా. నెక్స్ట్ అదేవిధంగా ఉత్తమ గోల్ కీపర్ వచ్చేసిమా ఏమంటే ఉనే సిమానో అనే వ్యక్తి ఉత్తమ గోల్ కీపర్ సార్. నెక్స్ట్ అదేవిధంగా న్యాయమైన ఆట ఆడేవాడు అంటే నెదర్లాండ్ సార్ అంటే బెస్ట్ అంటే మంచిగా ఆడేవాడు ఆటగాడు వచ్చేసి ఎవరంటే నెదర్లాండ్ దేశం అనమా ఇది మనకి నెదర్లాండ్ దేశమా వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. అయితే ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ లో ఈ యొక్క మ్యాచ్ ప్రముఖ న్యాయమైన ఆటగాడు వచ్చి నెదర్లాండ్ వాడు ఉత్తమ గోల్ కీపర్ వచ్చేసి ఉనే సిమ్ని అదేవిధంగా ఉత్తమ యువ ఆటగాడు వచ్చేసి అంటే పాక్యువో బ్యాట్సీ నెక్స్ట్ ఉత్తమ ఆటగాడు వచ్చేసి ఎవరంటే రోడీ అనే వ్యక్తి ఇది యొక్క మ్యాచ్ మెయిన్ కీలక పాత్ర సార్. అయితే ఇక్కడ మ్యాచ్ వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది ఏం కదా మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. అయితే ఎగ్జామ్ అడుగుతారు సార్ మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట ఏం జరిగింది ఏం కథమ్మా. నెక్స్ట్ అదే విధంగా ఈసారి ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ లో ఈ యొక్క గోల్డెన్ బూట్ అవార్డు ఎవరంటే ఇది ప్రముఖ పర్సన్ గోల్డెన్ బూట్ అవార్డు ఎపోదే మొత్తం ఎన్నిసార్లు 10 సార్లు ఈ యొక్క మ్యాచ్ గోల్ సాధించాలన్నమాట 10 సార్లు 10 టైమ్స్ అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా ఈసారి వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ లో 2026లో కాకుండా ఓవరాల్ 2026లో ఇది ప్రముఖ పర్సన్ అతని పేరు ఏంటంటే లియోన్ మెస్సీ అర్జెంటీనా ప్లేయర్ సార్ 2026లోని అర్జెంటీనా దిగ్గజమ్మ ఎవరంటే లియోనెల్ మెస్సిమా అతను మొత్తం ఎన్ని గోల్స్ అంటే 8 గోల్ సాధించాలన్నమాట 8 గోల్ చేస్తారు ఈ సంవత్సరంలో 2026లో 8 గోల్ సాధించిన వాడు సార్ ఎవరంటే అర్జెంటీనా ప్లేయర్ ఇతను ఎన్నో స్థానం అంటే 2వ స్థానం ఉంటా సెకండ్ టైం ఉన్నారు. అయితే ఎక్కువ గోల్ చేసిన వాడు 2026లో అత్యధికంగా గోల్ చేసిన పర్సన్ 10 గోల్ చేసిన వాడు అంటే ఫ్యాన్ దేశానికి చెందిన పర్సన్ సార్ ఫ్యాన్ దేశానికి చెందిన పర్సన్ అత్యధికంగా గోల్ చేసిన పర్సన్ ఫ్యాన్ దేశానికి చెందిన పర్సన్ ఏమంటే గోల్డెన్ బూట్ అవార్డు వచ్చింది ఏంటంటే ఎబోపేదే అనే వ్యక్తి యొక్క గోల్డెన్ బూట్ అవార్డు వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ లో అత్యధికంగా గోల్ చేసిన వాడు ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్ గా అత్యధికంగా గోల్ చేసిన వాడు ఏమంటే ఇది ప్రముఖ పర్సన్ ఏమంటే అర్జెంటీనా ప్లేయర్ ఇంతవరకు ఎన్ని గోల్ చేసింటే 20 గోల్ చేశారనమాట 20 గోల్ చేశారు ఇంతవరకు ప్రపంచంలో అత్యధిక గోల్ చేసిన పర్సన్ ఏమంటే ఇది ప్రముఖ పర్సన్ ఏమంటే ఇది అర్జెంటీనా ప్లేయర్ ఏమంటే ఇది ప్రముఖ పర్సన్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అర్జెంటీనా ప్లేయర్ లియోన్ మెస్సీ ఇంతవరకు వరల్డ్ కప్ ఫుట్బాల్ అత్యధికంగా గోల్ చేసినమాట అర్జెంటీనా ప్లేయర్ ఏమంటే లియోన్ మెస్సీ అతని త్వరలో రిటైర్మెంట్ కూడా ప్రకటించే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా రీసెంట్ గా క్రిస్టియానో రొనాల్డో కూడా అతను కూడా రిటైర్ ప్రకటించారమ్మా క్రిస్టియానో రొనాల్డో అతను ఏ దేశం అంటే పోర్చుగల్ చేస్తారు ఇవన్నీ మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అనమాట. అయితే 2026లో ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ లో గోల్ చేసిన వాడు అంటే ఒకే గోల్ అంటే ఇక్కడ అర్జెంటీనా కేవలం అర్జెంటీనా నెక్స్ట్ స్పెయిన్ లో జరిగిన మ్యాచ్ లో ఫైనల్ మ్యాచ్ లో 1-0తో ఈ యొక్క మ్యాచ్ 1-0తో గెలిచింది. దాదాపు వచ్చేసి 106 నిమిషాల పాటు ఈ యొక్క మ్యాచ్ హోరాహోరీ జరిగింది సార్ 106 నిమిషాల పాటు హోరాహోరీ అనమాట 106 నిమిషాల పాటు హోరాహోరీగా ఈ యొక్క మ్యాచ్ జరిగింది. అయితే 1 గోల్ చేసిన వాడు అంటే ఏ దేశం అంటే స్పెయిన్ వాళ్ళు అర్జెంటీనా 0 మాత్రమే సార్ దాదాపు 105 ఈ యొక్క గోల్ చేయలేకపోయింది. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి గోల్ కీపర్ ఇది ప్రముఖ పర్సన్ అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎవరంటే ఈ గోల్ చేసిన వాడు అంటే అతని పేరు వచ్చి స్పెయిన్ దేశం వర్మ అతని పేరు వచ్చి టోరేసి గోల్ అనే వ్యక్తి గోల్ చేసినమాట అతని పేరు ఏం పేరు టెరోసి గోల్ అనే వ్యక్తి దీనికి గోల్ చేసినమాట ఇదే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఇది 2026లో ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ లో ఫైనల్ మ్యాచ్ లో గోల్ చేసిన ప్రముఖ పర్సన్ అతని పేరు వచ్చేసి ఏం పేరంటే అతని పేరు వచ్చేసి ఏంటంటే టోరేసి గోల్
టొలేసి గోల్ అని ఈ యొక్క మ్యాచ్ మన విజయవంతంగా గోల్ చేసి రికార్డ్ ఉంచారు. ఎంతంటే కేవలం వచ్చేసి ఒక గోల్ చేసి రికార్డ్ ఉంచారు. అందుకు ఎమ్మటే దాదాపు 106 నిమిషాల పాటు పోరాడి విజయవంతంగా సాధించారు సార్. ఈ రెండు మనకు రీజనింగ్ పార్ట్ రేపు ఫైనల్ మ్యాచ్ లో ఎవరు యొక్క గోల్ చేసిన పర్సన్ ఎవరు అంటారు. ఫైనల్ మ్యాచ్ లో ఏంటంటే టోలేస్ అనే గోల్ చేసి ఆనందంతో రికార్డు సృష్టించారన్నమాట. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ అదే విధంగా గోల్ కీపర్ ఏం సాధించారు ఏం కదా ఈ యొక్క మ్యాచ్ మన రెండో మ్యాచ్ గా కైవసం చేసుకున్నారు. లాస్ట్ 2010లో ఈ యొక్క మ్యాచ్ గెలిచింది. మళ్ళీ 2026లో ఈ యొక్క మ్యాచ్ గెలిచడం సార్. ఏంటంటే వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనం ఓవరాల్ గా అన్ని చెప్పాం సార్. దీని యొక్క మస్కట్ ఏది, నెక్స్ట్ అదేవిధంగా విన్నర్ ప్రైజ్ మనీ ఎంత, నెక్స్ట్ ఉత్తమ ఆటగాడు, బెస్ట్ ఆటగాడు, నెక్స్ట్ అదేవిధంగా ఈ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏం కథ అవన్నీ మనకు చెప్పినాను సార్. అయితే లాస్ట్ టైం ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫిఫా శాంతి బహుమతి ఎవరికి వచ్చింది ఫిఫా శాంతి బహుమతి 2025 అంటే 2025లో 2025 మనకు ఈ యొక్క 2025లో యొక్క ఏంటంటే ఫిఫా శాంతి బహుమతి వచ్చేసి ఫిఫా శాంతి బహుమతి ఎవరికి వచ్చిందంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వచ్చింది సార్. అమెరికా ప్రెసిడెంట్ ఎవరికి వచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్కి వచ్చింది సార్. డొనాల్డ్ ట్రంప్కి వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్కు ఈ అవార్డు వచ్చింది సార్. ఏదంటే ఫిఫా శాంతి బహుమతి. ఫిఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ ఫిఫా శాంతి బహుమతి అమెరికా అధ్యక్షుడు వచ్చేసి ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కు ఈ అవార్డు రావడం సార్. ఏంటంటే డొనాల్డ్ ట్రంప్కి వచ్చిన ఈ అవార్డు. అయితే ఇక ఫిఫా శాంతి బహుమతి ఫస్ట్ టైం ఈ అవార్డు స్థాపించమా 2005లో. అయితే ఈ అవార్డు విన్నర్ వచ్చేసి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్కు ఫిఫా వాళ్ళు ఇచ్చారన్నమాట. ఫిఫా అధ్యక్షుడు గియాన్ ఇన్ఫాంటినో. ఎందుకు ఫిఫా అధ్యక్షుడి కింద డొనాల్డ్ ట్రంప్కు ఫిఫా శాంతి బహుమతి ఎందుకు ఇచ్చారు? ఏమో అతను ఫుట్బాల్ కాదు కదా. ఎందుకంటే లాస్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు 2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ కొన్ని దేశాల వివాదం జరిగిందన్నమాట. పోయినసారి ఈసారి ఎటువంటి వివాదాలు లేకుండా అన్ని దేశాలతో ఐకమత్యం చేసి ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తున్నాం సార్. అందుకని ఈ యొక్క శాంతి బహుమతి ఎవరికి ఇచ్చిందంటే ఫిఫా శాంతి బహుమతి డొనాల్డ్ ట్రంప్కి వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క 2026 ఫైనల్ మ్యాచ్ 2026 ఫైనల్ మ్యాచ్ జూలై 19 ఈ యొక్క మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ కూడా ఎక్కడ జరిగిందంటే ఫైనల్ మ్యాచ్ అమెరికాలోని న్యూయార్క్ లో ఈ యొక్క మ్యాచ్ సార్. అమెరికాలోని న్యూయార్క్ లో ఈ యొక్క మ్యాచ్ మాట. అదేవిధంగా అమెరికాలోని న్యూయార్క్ లో ఈ యొక్క మ్యాచ్ జరిగిందన్నమాట. అమెరికాలోని న్యూయార్క్ లో ఈ యొక్క మ్యాచ్ జరిగింది సార్. అమెరికాలోని న్యూయార్క్ లో ఈ యొక్క మ్యాచ్ జరిగింది సార్. న్యూయార్క్ లో ఈ యొక్క మ్యాచ్ న్యూయార్క్ లో అంటే నూరి జెర్సీ అనే నగరంలో ఈ యొక్క మ్యాచ్ జరిగింది సార్. గేమ్ నూరి జెర్సీ అనే న్యూయార్క్ లో జరిగింది సార్ ఈ యొక్క మ్యాచ్. అయితే లాస్ట్ టైమ్ గెస్ట్ గా ఎవరు వచ్చిందంటే ఇది ప్రముఖ పశ్చిమ గెస్ట్ గా వచ్చింటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. అదేవిధంగా మూడు ఏంటంటే ఫిఫా అధ్యక్షుడు రావడం సార్. ఈ యొక్క ఫిఫా అధ్యక్షుడు దీని గురించి మొత్తం వివరంగా మనం కరెంట్ అఫైర్స్ గురించి సార్. ఫిఫా ప్రెసిడెంట్, అదేవిధంగా ఫిఫా ర్యాంక్ లో ఇండియా ర్యాంక్ చాలా ఇంపార్టెంట్ సార్. ఫిఫా ర్యాంక్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 211 దేశాలు. ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే 98వ ప్లేస్ సార్ ఫిఫా ర్యాంక్ లో. ఇది రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ అనమాట. అయితే అత్యధిక గోల్ చేసిన వాళ్ళ ఫిఫాలో ఎవరంటే క్రిస్టియానో రొనాల్డో వచ్చేసి అంతకుముందు ఓవరాల్ గా అయితే ప్రపంచంలో అత్యధిక గోల్ చేసిన వాళ్ళ ఎవరంటే ఫుట్బాల్ మ్యాచ్ లో ఎవరంటే క్రిస్టియానో రొనాల్డో. మూడో ప్లేస్ లో అర్జెంటీనా ప్లేయర్స్ ఎవరంటే లియాన్ మెస్సీ. అయితే ఇండియా నుంచి మాత్రం ఫుట్బాల్ మ్యాచ్ లో గోల్ చేసిన పర్సన్ లో టాప్ 10 లో కూర్చున్నారు సార్. ఎవరంటే సునీల్ ఛెత్రి యొక్క మ్యాచ్ మన సునీల్ ఛెత్రి టాప్ 10 లో ఆయన మన ఇండియా నుంచి గోల్ చేసిన పర్సన్ సార్. వెరీ ఇంపార్టెంట్ ఇండియా కెప్టెన్ ఎవరంటే సునీల్ ఛెత్రి. ఇవన్నీ మనకు రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ అనమాట. అయితే ఈ యొక్క ఫిఫా గురించి మొత్తం ఖచ్చితంగా మనకు వచ్చే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ లేదా నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ లో కానీ నెక్స్ట్ జరిగే ఎగ్జామ్ లో కానీ ఖచ్చితంగా దీని గురించి అడిగే ఛాన్స్ అనమాట. ఎందుకు సార్ ఫుట్బాల్ మ్యాచ్ అంటే రీసెంట్ ఎందుకంటే 4 సంవత్సరాలకి ఒకసారి ఈ యొక్క మ్యాచ్ కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి సార్. అయితే 2026 ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ స్పెయిన్, అదేవిధంగా పోర్చుగల్, నెక్స్ట్ అదేవిధంగా కాంబోడియాలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది సార్. అయితే 2030లో వచ్చేసి వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఏ దేశం అంటే సౌదీ అరేబియాలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంట. వరల్డ్ కప్ ఫుట్బాల్ నుంచి మొట్టమొదటి దేశమా ఏదంటే ముస్లిం దేశమా, రెండో దేశమా ఏ దేశం నివసిస్తుంటే సౌదీ అరేబియా వాళ్ళు నివసిస్తారు సార్. ఇవన్నీ మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అనమాట. దీని గురించి ఎక్కువ సార్లు అంటే దీని యొక్క మస్కట్ ఇంపార్టెంట్ సార్. మస్కట్ ఏంది, లోగో ఏంది, దాని యొక్క థీమ్ ఏమిటి, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఈ యొక్క మ్యాచ్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఓవరాల్ గా ఎన్ని దేశాలు పాల్గొన్నాయి, 48 దేశాలు, కొత్తగా వచ్చేసి 4 దేశాలు హాజరైనాయి. ఇవన్నీ మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అనమాట. అయితే వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ లో ఏ దేశం వైదొలిగిందంటే ఇరాన్ దేశం వైదొలిగింది సార్. ఇది లాస్ట్ టైం మనకు వేరే టాపిక్ అడిగే ఛాన్స్. ఇది మన ఛానల్ కొత్తగా చూసే వారికి లైక్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.